తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా ఏపీ పర్యటనకు రాబోతున్నారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మార్చి 11వ తేదీన ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రేవంత్ పాల్గొని ప్రసంగించబోతున్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. దీనిలో భాగంగానే రేవంత్ కు పరోక్షంగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యత అప్పగించింది. అదే కాకుండా త్వరలో ఏపీలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు దక్కే విధంగా రేవంత్ తో ఎన్నికల ప్రచారాన్ని చేయించేందుకు నిర్ణయించింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఆహ్వానం మేరకు ఏపీలో కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న 3 సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొనే విధంగా షెడ్యూల్ ను రూపొందించారు. ఈ నెల 11న ఉదయం భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడి నుంచి నేరుగా గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి విశాఖకు వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. 11న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకుని ఈ సభను విజయవంతం చేసే విధంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఎన్డీఏలో త్వరలో చేరబోతున్న టీడీపీకి అది ఇబ్బందికర విషయమే. రేవంత్ ఎన్డీఏపై విమర్శలు చేస్తే దాన్ని టీడీపీ ఖచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తన రాజకీయ గురువు చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉండే అవకాశం కనిపిస్తూ ఉండటంతో రేవంత్ ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.